అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి. ఈరోజు నేను బ్రౌన్ బ్రెడ్తో శాండ్విచ్ చేశానండి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం, వచ్చేయండి. దీనికి ముందుగా మనకు కావాల్సినవి క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్స్ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ బ్రౌన్ బ్రెడ్ అండి. సో బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. దీని మీద ఫస్ట్ చిల్లీ సాస్ వేసేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందామండి. నెక్స్ట్ టమాటా కెచప్, సో ఇది కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన ఆనియన్స్, టమాటో అండ్ క్యాప్సికమ్ 3 కూడా వేసేసుకోండి. నేను రెగ్యులర్గా చేయను కానీ ఇది ఎప్పుడైనా ఒకసారి 1 మంత్కి ఒకసారి అలా చేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా ఒక్కసారి తింటే మాత్రం ఏమీ కాదండి. ఇవి పెట్టిన తర్వాత పైన మనం చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, సో అవి వేసేసుకుందాం. నెక్స్ట్ బ్రెడ్ పెట్టేసుకోవడమేనండి. తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో గీ తీసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసిన బ్రెడ్ ఉంది కదండి, దాన్ని పెట్టేసుకొని పైన కూడా మనం గీ వేసుకొని పైన లిడ్ పెట్టేయాలి. జస్ట్ 1 మినిట్లో కుక్ అయిపోతుందండి ఇది. సో ఇలా అయిన తర్వాత దీన్ని మనం టర్న్ చేసేసుకోవాలి. సో చూసారా, ఈ విధంగా అయితే సరిపోతుంది. మళ్ళీ ఇంకో 1 మినిట్ మళ్ళీ పైన లిడ్ పెట్టేసుకుంటే అయిపోతుందండి. గ్యాస్ సిమ్లోనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మంచిగా కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో ఇలా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక డిఫరెంట్గా తయారు చేద్దాం. ఇది రెడ్ చిల్లీ సాస్ అండి. ఇందా మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కదా, ఇప్పుడు రెడ్ చిల్లీ. నెక్స్ట్ కెచప్. సో సేమ్ అండి, స్ప్రెడ్ చేసుకోవడమే. బట్ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అంటే గ్రీన్ చిల్లీకి రెడ్ చిల్లీకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్. సో అందు గురించి నేను రెండింటినీ చూపిస్తున్నాను మీకు. సో తర్వాత మనం ఇప్పుడు పీసెస్ ఉన్నాయి కదండి, అవి చిన్న చిన్న ముక్కల కింద వేసుకుంటున్నానండి. ఇంతకుముందు స్లైసెస్లా వేసాం కదా, ఇలా చిన్న చిన్న ముక్కలు. అండ్ దాంతోపాటుగా స్వీట్ కార్న్ కూడా వేసాను సేమ్. సో చీజ్ స్లైస్ పైన బ్రెడ్ పెట్టేసుకోవడమే. ఇందాక ఎలా అయితే మనం ఫ్రై చేసుకున్నామో సేమ్ అండి. కడాయిలో గీ వేసేసుకొని సో పైన కూడా గీ వేసేసుకొని పైన లిడ్ పెట్టేసుకోవాలి. 1 మినిట్ సిమ్లో ఉంచాలి. సో టర్న్ చేసేసుకోవాలి మళ్ళీ ఒక 1 మినిట్. అంతేనండి, ఎమ్మీ ఎమ్మీ శాండ్విచ్ రెడీ అండి. వీటితో పాటుగా మా పాప పిజ్జా అంటుందని చెప్పేసి బ్రెడ్ మీద సరదాగా ట్రై చేశాను. 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని టమాటా కెచప్ వేసేసి స్ప్రెడ్ చేసేసి అందులో వెజిటేబుల్స్ పీసెస్ వేసేసి చీజ్ కొంచెం వేయాలండి. సేమ్ అనమాట. అంటే మనం కడాయిలో నెయ్యి వేసేసి సో వీటిని పెట్టి మన పైన లిడ్ పెట్టేసుకొని జస్ట్ 1 మినిట్ కుక్ చేసుకోవడమే. ఇది మైదా బ్రెడ్ కాదండి, సో గోధుమ పిండితో చేసిన బ్రెడ్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.